నువుడు శకుంతల వీరిద్దరికి సంబంధించినటువంటి కథాభాగం ఏదుందో దాన్ని మహాభారతం ఆదిపర్వంలో మనకి వ్యాస భగవానుడు కృప చేస్తే ఋషితుల్యుడైనటువంటి నన్నయ్య గారు దాన్ని ఆంధ్రీకరించారు. మూలంలో ఉన్నటువంటి ఈ కథాభాగాన్ని కాళిదాస మహాకవి అభిజ్ఞాన శాకుంతలంగా స్వీకరించి ఆయన నాటక రచన చేశారు. అంటే కాళిదాసు వంటి మహాకవి యొక్క మనస్సుని హత్తుకుంది అంటే ఇది ఎంత గొప్పదైనటువంటి ఆఖ్యానమో మీరు గ్రహించెదరుగాక. ఇందున ప్రత్యేకించి గృహస్థాశ్రమం యొక్క వైశిష్ట్యం ఏమిటి అన్నది శకుంతల యొక్క నోటి వెంట వినవలసి ఉంటుంది. మీరు తరచుగా దాన్ని జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. ప్రత్యేకించి మహాభారతం ఆదిపర్వం జరిగినంత కాలము మీరు ఒక విషయాన్ని మాత్రం మరిచిపోకూడదు. నేను మీతో మళ్ళీ చెప్తున్నాను, ఏ కదలిక అయినా పరదేవతానుగ్రహమే. ఆవిడ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు సోపానములను ఏర్పాటు చేస్తుందో, ఏది అంత దూరదృష్టితో ఆలోచించి ఏది దేని కొరకు నిర్మాణం చేస్తుందో మన ఊహకు అందదు. శకుంతల అసలు జన్మించినదే భరతవంశంలో. ఆ పూరుడు అనబడేటటువంటి కుమారుడికి పట్టాభిషేకం చేశాడు యయాతి. పెద్ద భార్య అసలు నిజానికి మహారాజ్ఞి అయినటువంటి దేవయాని కుమారులను కాదని. అటువంటి ఆ పూరుని వంశంలో వంశకర్తలంటారు. వంశకర్తలంటే వాళ్ళ పేరు మీద మళ్ళీ ఆ వంశంలో పేరు మారిపోతూ ఉంటుంది. పేరు మారిపోవడం అంటే అంతటి వైభవాన్ని పొందుతారు. ఇక్ష్వాకు వంశంలో రఘువు పుడితే రఘువంశము అని పిలిచినట్టు అంతటి కీర్తిని పొందిన వారై ఉంటారు. అటువంటి మహాపురుషుడు ఒకడు మళ్ళీ పుట్టాలి, భరతుడు. అక్కడి నుంచి దాన్ని భరతవంశం అని పిలిచారు. కారణం ఏమిటి అంటే ఆ వంశం యొక్క స్వరూపం మారిపోయిందని కాదు. అలా పిలిచారు అంటే భరతుడు ఆ వంశంలో ముందు కీర్తి గడించినటువంటి వాళ్ళందరికన్నా కూడా మకుటాయమానమైన స్థితిని పొందగలిగిన వాడయ్యాడు. ఇంత గొప్ప వ్యక్తి పుట్టాలి అంటే అటువంటి మహాపురుషుణ్ణి కనగలిగినటువంటి క్షేత్రం సిద్ధం కావాలి, ఒక తల్లి సిద్ధపడాలి. అటువంటి మహోన్నతమైనటువంటి స్త్రీ సిద్ధమైతే ఒక మహాపురుషుని యొక్క తేజస్సు నిక్షిప్తమైన నాడు దాని కారణం చేత వేరొక మహాపురుషుడు అటువంటి వంశమునందు వంశకర్త యొక్క ఆవిర్భావమునకు అవకాశం ఏర్పడుతుంది. అందుకే పరదేవత యొక్క అనుగ్రహమే అంతటి తపోనిష్టాగరిష్ఠుడైనటువంటి విశ్వామిత్రుని మనస్సు కదిలి ఆ మేనకా సమాగమము చేత ఆ శకుంతల జన్మించింది. ఆ శకుంతల జననమే అసలు ఈ దుష్యంతోపాఖ్యానానికి అంతటికీ కూడా ప్రాణప్రదమైనటువంటి విషయం. ఎందుకని అంటే నిజానికి దుష్యంతోపాఖ్యానంలో పైకి తెలియకుండా శకుంతల కొంత గొప్ప పాత్ర పోషిస్తుంది. అందులో నోటి మాటలు ఉండవు, నోటి మాటలు ఒకలా ఉంటాయి. లోపల మీరు పరిశీలన చేత గమనించవలసినది వేరొకటి ఉంటుంది. నోటి మాటతో కొంత పోషిస్తుంది. అసలు నోటి మాట చేత ఊహకందవలసినది, నోటి మాట చేత ప్రకటనముగా చెప్పినది రెండూ కాకుండా మౌనంతో మూడోది చెప్తుంది. ఈ మూడు శకుంతల పాత్ర నుంచి అందుకోగలిగితే అమృతం పండుతుంది. అయితే మహాభారత కథలో ఏ విషయమైనా కూడా మీకు అలా పండు విప్పి ఇచ్చినట్లుగా అంత తేలికగా ఏమి ఉండదు. యథార్థానికి చాలా 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 జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మాత్రమే అందుతుంది. కాబట్టి మీరు దాన్ని అంత ధార్మికమైన కోణంలో అంత అద్భుతమైనటువంటి ఆ ఆఖ్యానాన్ని మనకి అందించినటువంటి వ్యాస భగవానుని యందు పరమ గౌరవంతో మనం ఆ కథని వినే ప్రయత్నం చేద్దాం. కథ అనగా మీరు తరచుగా జ్ఞాపకం ఉంచుకోవాలి, అది ఏదో కల్పితమైనటువంటి కథ కాదు, యథార్థముగా జరిగినది మహాభారతము ఇతిహాసము కనుక. అభిజ్ఞాన శాకుంతలము కల్పితం, అభిజ్ఞాన శాకుంతలము యథార్థ గాథ కాదు. కాళిదాస మహాకవికి మూలం నచ్చి ఆయన వేరొక కారణం చేత దాన్ని ఒక నాటకం కింద మలిచాడు. అంతేకాని కాళిదాసకృతమైనటువంటి అభిజ్ఞాన శాకుంతలము యథార్థమా, వ్యాసప్రోక్తము నన్నయ్య గారి చేత ఆంధ్రీకరింపబడినటువంటి దుష్యంతోపాఖ్యానం ఏదుందో అదే అంటే యథార్థము అని చెప్పుకోవలసి వస్తే దీన్నే ప్రమాణంగా స్వీకరించవలసి ఉంటుంది. కాబట్టి ఆ పూర్వ వంశంలో అనేక మంది
పరాక్రమవంతులైనటువంటి రాజులు ఆవిర్భవించారు. కడకు ఆ వంశంలో దుష్యంతుడు కూడా జన్మించాడు. ఆ దుష్యంతుడు పుట్టుకతోటే చాలా బలపరాక్రమములు కలిగినటువంటి వాడు. ఆయన యవ్వనంలో ఉండగా ఆయన యొక్క బలపరాక్రమములు ఎటువంటివి అన్నది చెప్పడానికి నన్నయ్య గారు కొన్ని పద్యాలను ఇచ్చారు. అంటే దాని చేత ఆయన భుజ పరాక్రమం ఎటువంటిదో, ఆయన బలదర్పములు ఎటువంటివో అర్థమవుతుంది. ఉర్వీరుహ నివహముతో పర్వతములు విరికి యొండు పర్వతములపై పర్వగ వేయిచుచు యవ్వన గర్వంబున నొప్పి నుర్వి కడునధికుండై. ఆ దుష్యంతుడు ఉర్వీరుహ నివహముతో పర్వతములు విరికి, ఆయన ఎంత పరాక్రమవంతుడంటే ఒక పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పర్వతం మీద పెరిగినటువంటి మహావృక్షములతో కూడి ఉన్నటువంటి ఆ కొండని, ఆ పర్వతాన్ని పైకి పెకలించి పైకెత్తి ఈ పర్వతాన్ని వేరొక పర్వతానికి వేసి కొట్టేవాడు. పులులు, సింహాలు, శరభములు, శరభము అంటే సింహం కన్నా గొప్పది కాబట్టి అటువంటి మృగములనన్నిటినీ కూడా అవలీలగా వేటాడి మదపుటేనుగుల మీద తిరుగుతుండేవాడు. అంతటి మహాబలపరాక్రమ సంపన్నుడైనటువంటి దుష్యంతుడు ఒకనాడు వేటకి వెళ్ళాడు. ఈ వేటకి వెళ్ళడం అనేటటువంటిది ఎందుకు వెడతారు అంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఏదో సరదాగా వెళ్ళడం కాదు. క్రూరమృగముల సంఖ్య పెరిగిపోయి జనపదాల్లోకి ప్రవేశించి పౌరులను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం, వాటి సంఖ్యని నియంత్రించడం కోసం రాజులు వెళ్ళి క్రూరమృగాల్ని వేటాడుతూ ఉంటారు. అందుకే వేట కూడా ఒక ధర్మం, వేట కూడా కొన్ని నియమాలతో ఉంటుంది. వేట వ్యసనము కాకూడదు. వేట వ్యసనమైతే దెబ్బతింటాడు మళ్ళీ. కాబట్టి అటువంటి దుష్యంతుడు వేటాడుతున్నాడు. ఆయన గొప్పతనం చెప్తూ ఆ దుష్యంతుడు అనంత సత్వుడు, సమస్తాశాంత మాతంగ మర్యాదాలంకృతమైన భూవలయమాత్మాయత్తమయ్యుండగా ఆదిత్యాంశు సమీర దుర్గమ మహోగ్రారణ్య దేవాళితో ఆదిక్షత్ర చరిత్రనేల అజితుండై బాహువీర్యంబునన్ అంటారు నన్నయ్య గారు. ఆ దుష్యంతుడు అనంత సత్వుడు. ఆయన ఎంతటి భూమండలాన్ని పరిపాలించాడు అంటే ఆయన రాజ్యానికి ఎల్లలేవి అని అడిగారు. ఆయన రాజ్యానికి ఎల్లలు దిశాగజములు అంటాం. రామాయణంలో సగర చక్రవర్తి యొక్క ఆఖ్యానంలో వస్తుంది అది. ఈ భూమండలాన్ని అన్ని దిక్కులా ఒక్కొక్క ఏనుగు మోస్తూ ఉంటుంది, 4 దిక్కులలోనూ కూడా. 4 దిక్కులలోనూ దిశాగజములు మోసేటటువంటి చివర్లు ఎక్కడ వరకు ఉన్నాయో అంత పర్యంతము ఆయన ఆధీనములో ఉండేది. అంటే ఆయన పరిపాలించని ప్రాంతము వేరొకటి లేదు. సమస్త భూమండలము ఆయన అధీనమునందు ఉండేది. అంతటి మహాపరాక్రమవంతుడై అంతటి మహారాజైనటువంటి వాడు ఎటువంటి అరణ్యములలోకి వెళ్ళి వేటాడేవాడు అంటే ఆయన ఆదిత్యాంశు సమీర దుర్గమ మహోగ్రారణ్య దేవాళితో. అవి సామాన్యమైన అరణ్యాలు కావు. వాటిలోకి సూర్యకిరణములు పడవు. ఎందుకని అంటే అంత దట్టంగా అలుముకుపోయి ఉంటాయి. అలాగే గాలి కూడా చొరబడడానికి అవకాశం ఉండదు, అంతగా పొదలు పెరిగిపోయి ఉంటాయి. అటువంటి దుర్గమమైన అరణ్యములలోకి వెళ్ళి ఆయన వేటాడుతాడు.